అంటే నిరుద్యోగులు అందరూ అనేటటువంటిది ఆ పదం కరెక్ట్ కాదని నేను అంటా. ఎందుకంటే రాష్ట్రంలో ఉంటున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా కాలంగా అంటే 2017లో డిఎస్సి అయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాలే. అవును, చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుండ్రు. పాత ప్రభుత్వాన్ని వేడుకొని విసిగి బేజారిపోయారు. సార్ ఎప్పుడు సార్ మా జీవితాలు మా వయసులు పెరిగిపోతున్నాయి, అమ్మా నాన్నలకు దూరం ఉన్నాం, పలానా దగ్గరకు వచ్చి మేము చదువుకుంటున్నాం, ఇక్కడ అశోక్ నగర్ అయినా లేకపోతే అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అయినా లేకపోతే దిల్సుఖ్ నగర్ అయినా ఈ ప్రాంతాలకు మేము వచ్చి చదువుకుంటున్నాం. అటు ఒక పక్క అమ్మ నాన్నల మీద మేము ఆధారపడ్డమే కాదు, వయసు మీద పడ్డ తర్వాత వాళ్ళ భారం మేము మోయాలి. అట్లాంటిది వాళ్ళు మా మీద మోసేటటువంటిది ఇంకెన్ని రోజులు అని అన్నా కూడా పెడచోన పెట్టినటువంటి పాత ప్రభుత్వం ఏదైతే ఉండేనో తర్వాత మేము ఒక నినాదం తీసుకొని వచ్చినాం. మా పార్టీ నుంచి మేము తీసుకొచ్చినటువంటి నినాదం ఏంటిది అంటే నిరుద్యోగులకి కొలువులు కావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి అని అన్నాం. నిరుద్యోగులకి కొలువులు రావాలి అని అంటే కేసీఆర్ కొలువు పోవాలి. సో ప్రభుత్వాన్ని మార్చేటటువంటి దిశగా నిరుద్యోగులు మొత్తం ఐకమత్యంగా ముందుకు పోతే రేపు పొద్దున ప్రభుత్వం మారిన తర్వాత మనం కలలు కన్నటువంటివి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి కొలువుల జాతర మొదలవుతుంది అని మేము అన్నాం. ఎస్ వీఆర్ స్టిక్కింగ్ టు అవర్ లైన్. ఈ ప్రభుత్వం ఏర్పాటైంది, మొదటి 3 నెలలనే 30,000 కొలువులు. అందరూ అంటారు ఇవన్నీ పాత నోటిఫికేషన్లు కదా, మీరు వచ్చి కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి చేసింది ఏముంది అని అంటారు. మేడం ఇది ఇక్కడ ఒక స్పష్టత అందరికి నిరుద్యోగులకు మొత్తం తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి జనాల గురించి కూడా మనం ఏం మాట్లాడుకుందామంటే న్యాయపరమైనటువంటి చిక్కులతోటి వాటిని కావాలని కోట్లల్లో నాంచిపించుకుంటా అటు ప్రశ్నాపత్రాల లీకేజ్లని లేకపోతే క్వశ్చన్ పేపర్లలో తప్పిదాలు పెట్టుకుంటా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్నే కంప్లైంట్ చేయకుండా కోట్లల్లో నాంచేటట్టుగా చేసి అదిగో కోర్టులో నాంతుంది మా చేతిలో ఏం లేదని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరి గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే అసలు చట్టపరంగా న్యాయపరంగా ఉంటున్నటువంటి ఈ చిక్కులు మొత్తం పోవాలి. చిక్కులు పోకుండా మనం నోటిఫికేషన్లు ఇచ్చినా మళ్ళీ అదే పంచాలి. హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటిదైనా లేకపోతే రోస్టర్ సిస్టమ్ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటిదైనా ఏ అంశాలను సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో కావాల్సినటువంటివి అడాప్ట్ చేసుకోకుండా ఉండడమైనా అన్ని అంశాలలో కూడా ఈరోజు స్పష్టతతోటి ఈరోజు ఈ చట్టపరమైనటువంటి చిక్కులని తొలగించడం జరిగింది. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పాత నోటిఫికేషన్లు అయినా చిక్కులు పోయిన తర్వాత ఫలితాలను వెలువడించే దాని దగ్గరికి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 1 అండి. గ్రూప్ 1కి సంబంధించి ఉద్యమ సమయంలోనే హాల్ టికెట్లు చింపినటువంటి నేతలు, మన రాష్ట్రం వచ్చినాక మనమే కొలువులు ఇచ్చుకుందామని చెప్పి మాట్లాడినటువంటి నేతలు 10 సంవత్సరాలల్లో పిల్లలు చచ్చిపోతే కూడా కనీసం అడ్రస్లు లేవనే చెప్పారు తప్ప కొలువులు ఎత్తియలే. పాయింట్ టు బి నోటెడ్, 10 సంవత్సరాలల్లో గ్రూప్ 1కి సంబంధించి 2 సార్లు, ఒకసారేమో ప్రశ్నపత్రాలు లీకేజ్ అన్నారు, ఇంకోసారేమో వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వాళ్ళే కంప్లైంట్ చేయలేదు. కానీ ఎంత అన్యాయం సార్, గ్రూప్ 1 పేపర్ లీక్ అవడం ఏంటి సార్? అసలు ప్రభుత్వానికి సంబంధించే ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రైవేట్ పరంగా ఎన్ని లొసుగులు జరిగితే మాత్రం ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? నౌ మై పాయింట్ ఈజ్ తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్షలు మొన్న అయిపోయినాయి. బ్రహ్మాండంగా జరిగిందా? ఏం ఇబ్బందులు లేకుండా జరిగిందా? ఇవి గతంలో ఎందుకు జరగలేదు? అసలు పరీక్షలే కక్కుర్తిపడి ప్రశ్నపత్రాలు అమ్ముకునేటటువంటి దుర్మార్గులు ఈరోజు మళ్ళీ వచ్చి కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తర్వాత మైకుల ముందుకు తీసుకొని వచ్చి రాజకీయాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు మా దగ్గరికి వచ్చి మీరంతా ఏకం కండి, నేను మెగా డిఎస్సి నేను రిలీజ్ చేస్తాను, మీకు 5,000 ఉద్యోగాలు కాదు 5,000కి ఇంకొంచెం యాడ్ చేసి నేను చేస్తాను అని చెప్పనన్నారు. ఇప్పుడు వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళ ప్రశ్న. మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్. 5,000 కొలువులు ఉన్నదాన్ని యాడ్ చేస్తామన్నాం, యాడ్ చేసినాం కదా. 5,000 ఉన్న కొలువుని 6,000 యాడ్ చేసి 11,000 చిల్లర మనం ఈరోజు ఇచ్చినాం. ఇచ్చిందే కాకుండా టెట్ పెట్టాలి అని అన్నారు. టెట్ పెట్టాలి సార్, టెట్ పెడితే టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటిది ఒకటే ఉంటుంది కాబట్టి మేము రాసుకుంటామన్నారు. టెట్ కూడా పెట్టినాం కదా. టెట్ పెట్టిన తర్వాత సమయం ఇప్పుడు కావాలని చెప్పి అడుగుతున్నటువంటిది ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చి స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత అది కూడా 3 నెలలు అయిపోయింది ఇచ్చి, 3 నెలలు 4 నెలలకు వస్తుంది. తర్వాత వచ్చి డిమాండ్ మొదలు పెట్టేసి కొంతమంది కృత్రిమంగా దీని ఏదో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకుందామని చెప్పి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని చేసేటటువంటి రాజకీయాలని మేము ఒకనొకప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకునే కదా మేము మీకు వచ్చేస్తాను. ఇప్పుడు అపోజిషన్ పార్టీ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొలువులే ఇవ్వకపోతే రోడ్ ఎక్కేటోళ్ళం, అంతేందుకు మేము కూడా ప్రశ్నించేటోళ్ళం మేడం, మేము కూడా అడిగేటోళ్ళం. నేను నిరుద్యోగుల తరఫున అన్ని డిబేట్లో దొరికినటువంటి ప్రతి అంశం మీద నేను కూడా కొట్లాడినా. అరే అంతేందుకు ఈరోజు నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నేనేదో గడ్డ మీదకు పడిపోయినాం, మనం మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడం అనేటటువంటి నైజం అది కాదు. దయచేసి మీరు ఇది గమనించండి.
5,000 కొలువులు ఉంటున్నటువంటిది 11,000 కొలువులు మనం ఇచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ వరుస పెట్టి స్కెడ్యూల్స్ వచ్చిన తర్వాత ఈరోజు మారాలని అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. టెట్ మొన్న రాసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మనం పోస్ట్పోన్ చేద్దాం అనుకుందాం. టెక్నికల్గా కూడా మనం మాట్లాడుకుందాం. 2 అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఒకటి, అక్కడ రిమోట్ ఏరియాలలో ఉంటున్నటువంటిది ఆల్రెడీ యాన్యువల్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. యాన్యువల్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ కూడా పోస్ట్పోన్ చేస్తే విద్యా సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోతుంది టీచర్లు లేనటువంటి పరిస్థితిలో. మరి ఎట్లా? మనకు టీచర్లని పేద పిల్లలకు అందించేటటువంటిది ప్రభుత్వం ప్రాధాన్యత పెట్టుకోవాలన్నా, లేకపోతే కొలువుల్లో మాకు కొంచెం సమయం కావాలనేటటువంటి డిమాండ్ని పరిగణనలోకి తీసుకొని మీకోసం కూడా వెయిట్ చేస్తామంటే ఇంకో టెట్ కూడా వస్తుంది. రేపు పొద్దున స్థానిక ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఆ కారణంతో మళ్ళీ ఆగుతుంది. ఇంకొన్ని రోజులు ముందుకు పోతుంది, ఇంకో టెట్ వస్తుంది. వాళ్ళు కూడా అదే డిమాండ్ అంటారు, మాకు కూడా సమయం కావాలని చెప్పి. వేర్ విల్ దిస్ ఎండ్? సో నేను ఒకటే అంట, సపోజ్ మనకు ఒక ఆటకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆట కంటే ముంగటనే మనం రాసుకుంటాం. ఆట మొదలైన తర్వాత నియమ నిబంధనలు మార్చుకోనికి లేదు. ఇక రైట్, నేను చెప్పేది ఒకటే, ఇది ఆట మొదలైపోయింది. సో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఎట్లాంటి మార్పులు చేర్పులు లేవు. హాల్ టికెట్లు కూడా ఇంచుమించు అందరు డౌన్లోడ్ చేసేసుకున్నారు. మరి ఎక్కడికి ఉన్నట్టు? నిజంగానే నిరుద్యోగులకి నచ్చనటువంటి పని ఏమైనా చేస్తుందంటే, నిరుద్యోగులకి నచ్చనటువంటి పని ప్రభుత్వం చేసేది ఏదైనా ఉంటే ఒక్క పని అయి ఉంటుంది, అది కొలువులు ఇవ్వకపోవడం. కానీ ప్రభుత్వం కొలువులు ఇచ్చింది. ఇక్కడ నినాదం కొలువులు కావాలనేటటువంటి అంశం కాదు, పోస్ట్పోన్ చేయాలనేటటువంటి అంశం. సో మాకు కొలువులు ఇవ్వటం ముఖ్యమా, పేద పిల్లలకు విద్యను అందించడం ముఖ్యమా, పోస్ట్పోన్ చేయడమా ముఖ్యమా అని అంటే, ఈ మూడిట్లో ఉంటున్నటువంటి ప్రాధాన్యత కొలువులు ఇస్తూ పేద పిల్లలకు విద్యను అందించడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. అంతేకాదు నిరుద్యోగుల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కొలువులు ఒకరు కాకపోతే ఇంకొకరు కొలువు వస్తుంది. బయట రాష్ట్రం వాళ్ళు వచ్చి ఈడ కొలువులు సంపాదిస్తలేరు, మన రాష్ట్రం పిల్లలకే వస్తుంది. మా ఉద్దేశం కూడా ఈ రాష్ట్రం బిడ్డలకి కొలువులు ఇవ్వాలనేటటువంటిదే. అట్లాంటప్పుడు ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళకు కూడా మేము అథారిటేటివ్గానో లేకపోతే మొనపాలిగా పోయేసేసి మేము ఇట్లనే చేస్తాం అనేటటువంటి రుబాబుగా మనం ఏం చేస్తలేం. మీరు ఒక తేడా గమనించండి. బీఆర్ఎస్కి మనకి ఈ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే నీళ్లు నిధులు నియామకాలను మాట్లాడినారు. నియామకాల విషయంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే నియామకాలు చేకూర్చుంటున్నటువంటి సర్కారు ఒకటి, వాళ్ళ అడ్రస్లు కూడా లేవన్నది. ఈడ పోస్ట్పోన్ చేయాలనేటటువంటి నిరసన చేస్తే కూడా ఉద్యమం కాదు, నిరసన చేస్తే కూడా ప్రభుత్వం దిగొచ్చి చర్చలకి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ నిర్వహించి అధికారులతో, నేను కూడా ఉన్నా, అధికారులతో ఏ పాసిబుల్ వే ఉంటే ఆ పాసిబుల్ చేయండి. బట్ టాప్ ప్రయారిటీ ఏముండాలంటే ప్రాధాన్యత యొక్క ప్రభుత్వానికి మనం చేసేటటువంటి మార్పులు చేర్పులతోటి కొత్త చిక్కులు రాకుండా మొత్తానికే కొలువులకు ఎసరబడేటటువంటి విషయం మాత్రం సచ్చినా చేయొద్దు అని చెప్పిండు. దీంట్లో నాకైతే చిత్తశుద్ధిగా అనిపిస్తుంది. మరి